పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఒక వారం క్రితం ఇస్లామాబాద్ కేంద్రంగా అమెరికా ఇరాన్ల మధ్య జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. అవి సాధారణంగా విఫలమవుతాయనేది ఒక అభిప్రాయం, అది సార్వత్రిక అభిప్రాయం. ఎందుకంటే అమెరికా ఇరాన్ పెట్టిన షరతులకు ఒప్పుకోవడం అంటే అమెరికా తను తాను రాజకీయ సమాధి కట్టుకోవడమే తన అగ్రరాజ్య స్థితికి. అందుకని అది సాధారణంగా జరిగే అవకాశాలు లేవు అనేది సార్వత్రిక అభిప్రాయం అంతర్జాతీయంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషకులది. కానీ అదే సమయంలో కాస్త ప్రాక్టికల్గా అమెరికా కొంతవరకు దిగొస్తే ఇరాన్ కూడా కొన్ని అందులో షరతుల్లో కొంత ఫ్లెక్సిబుల్గా అంటే వెసులుబాటుగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, ఒక ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి, ప్రధానంగా అమెరికా మీద ఆధారపడి అనేది కూడా రెండవ సార్వత్రిక అభిప్రాయంగా అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు పరిశీలకుల్లో ఉంది. సరే, ఏదేమైనా చర్చలు విఫలమయ్యాయి, యుద్ధం మళ్ళీ పునఃప్రారంభం కాలే. సరే, అయ్యో కొన్ని హెచ్చరికలు, బెదిరింపులు, ఆయుధమేటములు, కొన్ని చర్యలు, చెదురుమదురు చర్యలు జరిగిన ప్రధానంగా ఏ యుద్ధ విరమణ 8వ తారీఖు అమెరికా చేసిందో దాన్ని మళ్ళీ పునఃప్రారంభించలే. అది ఒకటి నిజం. అది పునఃప్రారంభించలేదు కనుక ఇరాను చర్యలు కూడా పునఃప్రారంభం కాలే, సహజంగా వాటికి ప్రతీకారం కనుక. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక సందిగ్ధావస్థ కొనసాగుతున్న ఈ సమయంలో కొన్ని ఈ గత 2 రోజుల్లో జరిగిన పరిణామాలు తిరిగి చర్చలకి ఒక ఒప్పందం జరగడానికి కూడా అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది. అయితే ఇది కనబడని పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని కనిపించే పరిణామాలు ఊహించగలగాలి. అదేవిధంగా నిన్నటి వరకు నడిచిన చరిత్ర ఇవాళ నడుస్తున్న చరిత్రకి బేస్గా ఉంటుంది. ఇవాళ నడుస్తున్న చరిత్రని ఘట్టలను బట్టి రేపటి పరిణామాల్ని ఊహించడానికి అవకాశం ఉంటుంది. ఇదేదో హైపోథెటికల్గా అంటే ఊహాగానంగా చెప్పేది కాదు, భౌతిక అంశాల ప్రాతిపదిక మీద మాత్రమే చెప్పగలిగేది. ఈ 2-3 రోజుల్లో జరిగిన పరిణామాలు కనుక మనం పరిశీలిస్తే మనకు ఒక అభిప్రాయం వస్తుంది. ఏంటది? నిన్న హఠాత్తుగా పాకిస్తాను సైన్యాధినేత ఆసిమ్ మునీర్ ఇస్లామాబాద్ చేరుకున్నాడు. ఇది ఒక సూచిక, అంటే ఒక సిగ్నల్, ఒక సింబల్. ఇవాళ పాకిస్తాను రాజ్యంలో ఒకటి చైనాకు అనుకూల, 2 అమెరికాకు అనుకూల అని 2 విభాగాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. ఒకప్పుడు అది అమెరికాకి పూర్తిగా అనుకూల దేశమైన ఇవాళ గాద్వార్ ఓడరేవు దాని కారకోరం మీదుగా చైనాకి ఓడల దారి నిర్మాణం ఇవన్నీ చేసినటువంటి నేపథ్యంలో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చైనాకి పాకిస్తాన్కి మధ్యన బంధం పెరుగుతూ ఉంది. అలాగని అమెరికాతో బంధం తెగిపోలేదు. అది తెగిపోవడం, ఇది తిరిగి పునఃప్రారంభం కావడం కాదు. చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులకి చెప్పగలిగేది, అర్థం చేసుకోగలిగేది ఏంటంటే ఇవాళ పాకిస్తాను రాజ్యం చైనా, అమెరికా రెండింటి ప్రభావాలు పునాదుల మధ్యన నడుస్తుంది. అయితే ఇందులో ఆసిమ్ మునీర్ ఏదైతే సైన్యాధికారి ఉన్నాడో ఇతను పాకిస్తాన్తో అనుకూలంగా ఉన్నాడు, ఇతను అమెరికాతో అనుకూలంగా ఉంటాడు. అంటే అక్కడ 2 ప్రభుత్వం మరియు సైన్యం 2 విభాగాలు సమాంతర శక్తులుగా ఉన్నాయి. ప్రాథమికంగా పాకిస్తాన్ పరిస్థితిని పరిశీలిస్తే సైన్యమే ప్రాథమికమైంది, దాని యొక్క గత చరిత్రను పరిశీలిస్తే. అయితే ట్రంప్కి చాలా విశ్వసనీయుడు ఆసిమ్ మునీర్. అలాంటి ఆసిమ్ మునీరు ఇవాళ తెహరానికి చర్చల కోసం వచ్చాడు అంటే అది ట్రంప్ చేత పంపబడ్డ మనిషిగానే భావించాల్సి ఉంటుంది. ఇది ఒక అంశం. ఇక 2వ అంశం, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఇవాళ నిన్న బీజింగ్ చేరాడు. చైనా అధినేత జీతో మాట్లాడాడు, ప్రత్యేకంగా చర్చలు జరిపాడు. ఇవాళ పుతిన్ తర్వాత రష్యాలో 2nd పర్సన్ ఎవరైనా ఉన్నాడంటే విదేశాంగ మంత్రి. వాళ్ళకి ఇంకా ఉప ప్రధానులు ఉండని, ఇంకొకళ్ళు ఉండని పౌర ప్రభుత్వంలో ఇవాళ విదేశాంగ మంత్రి కీలకమైన వ్యక్తి. పుతిన్ తర్వాత పుతిన్ ఆత్మ ఒక రకంగా తాను వెళ్ళాడంటే పుతిన్ వెళ్ళినట్టే. చైనాతో మాట్లాడిన తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. అదేమిటంటే ఇరాన్కి శాంతియుత ప్రయత్నాల కోసం న్యూక్లియర్ అంటే అణు వాటిని చేసుకునే హక్కు ఉంది అనేది చెప్పారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇందులో అఫెన్స్, డిఫెన్స్ 2 ఉన్నాయి. మేము దాన్ని బలపరుస్తున్నామని కూడా చెప్పారు ఇద్దరు కలిపి జాయింట్ ప్రకటనలు. అంటే దాని అర్థం ఒక అఫెన్స్, ఒక డిఫెన్స్ 2 ఉంది.
2015లో ఒబామా పీరియడ్లో శాంతియుత ప్రయత్నాలకి దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని ట్రంప్ 2016లో వచ్చిన తర్వాత రద్దు చేశాడు. మొదటిసారి గెలిచినప్పుడు ట్రంప్ రద్దు చేశాడు. ఒక రకంగా ఆ ఒప్పందం స్పిరిట్లో అది ఉంటుంది. అందులో అఫెన్స్ ఏంటంటే, అవును దానికి ఆ హక్కు ఉంది, నువ్వు ఒకనాడు రద్దు చేసినటువంటి ఒప్పందం కాదు, ఒబామా చేసిన ఒప్పందం ప్రకారం దానికి ఆ హక్కు ఉంది, ఇరాన్కి హక్కు ఉందని చెప్పడం అనేది ఒకటి సానుకూల అంశం. రెండవది డిఫెన్స్ అంశం ఏంటంటే, అది అణ్వస్త్రాలు తయారు చేయదని ఈ మధ్య కాలంలో ఈ యుద్ధ గమనంలో ఇరాన్ రాజ్య ప్రతినిధులు చాలా సందర్భాల్లో కాకతాళీయంగా ఉద్దేశపూర్వకంగా కూడా చెప్పింది ఏంటంటే, మాకు అణ్వస్త్రాలు తయారు చేసుకునే హక్కు కూడా ఉంది అని ప్రకటించారు. అందువల్ల ఇవాళ వాళ్ళు అది అణ్వస్త్ర ప్రయోగాలు చేయదు, అణ్వస్త్రాలను తయారు చేసుకోదు, శాంతియుత ప్రయత్నాలకు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటది అని చెప్పడం ద్వారా ఇందులో ఒక డిఫెన్స్ కూడా ఉంది. అంటే ఇరాన్ ఏదైతే ప్రకటించిందో అణ్వస్త్రాలు తయారు చేస్తామని, అది తయారు చేయదు అని చెప్పి ఇరాన్ తరఫున మాట్లాడటం అంటే అది ఒక డిఫెన్స్ టోన్. అఫెన్స్ డిఫెన్స్ రెండు టోన్లు ఉన్నాయి అందులో. ఇది ఒకటే. ఇక మూడవది ఏంటంటే, అమెరికా కాంగ్రెస్ జరిగింది నిన్న. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. అది ఏంటంటే, యుద్ధ విరమణ చేయాలి అనే దాని మీద వాళ్ళు చేశారు. యుద్ధాన్ని కొనసాగించడానికి వీల్లేదు, గ్రౌండ్ వార్ చేయడానికి వీల్లేదు, ఇలాంటివన్నీ వాళ్ళు చేశారు. అది ఒక్క ఓటుతోనే ఓడిపోయింది. ఒక్క ఓటుతో ఓడిపోయినా అంత స్థాయికి ఓటింగ్ రావడానికి కారణం డెమోక్రటిక్ పార్టీ ఓట్ల కంటే మించిన ఓట్లు వచ్చాయి. అంటే రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా కొన్ని ఓట్లు తీసుకోకుండా, ఇంటర్మీడియట్ పార్టీలు కూడా కొన్ని మధ్యంతర సంస్థల నుంచి కూడా ఓట్లు తీసుకోకుండా అంత ఓటింగ్ రాదు. అంటే పైగా ఇంకా ఏం చెప్పారంటే, రిపబ్లికన్ పార్టీ కూడా ఏం చెప్పిందంటే, ఇప్పటి పరిస్థితుల్లో ఇది మేము చేస్తున్నాం, అవసరమైతే దీన్ని మేము సమీక్ష చేసుకుంటాం. అంటే ఒకవేళ అఫెన్స్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కనుక మళ్ళీ యుద్ధాన్ని కొనసాగిస్తే మళ్ళీ కొత్త పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేస్తామని కూడా చెప్పింది. అంటే అది ట్రంప్కి చాలా పెద్ద బ్రేక్. ట్రంప్ మళ్ళీ యుద్ధాన్ని పునఃప్రారంభించడానికి ఒక పెద్ద ఆటంకంగా ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత నిన్నటి వరకు చైనా నౌకలు కదలలే, ఎందుకంటే అమెరికా మొత్తం కూడా దిగ్బంధనం విధిస్తానన్నది. ఇరాన్ తనకి ఇష్టమైన దేశాల వరకు ఆయిల్ పంపిస్తానంటే ట్యాంకర్లని నేను ఒప్పుకోను. ఇరాన్ ఔర్ముజ్ జలసంధిని అంతర్గతంగా బంధించినంత కాలం బాహ్యంగా బయట నుంచి మేము కూడా అక్కడి నుంచి ఏ నౌకని కదలేము అని అమెరికా చెప్పింది. కానీ నిన్న చైనా ట్యాంకర్ కదిలింది. అంటే అంతర్గతంగా ఒక రకమైన ఎక్కడో తెర వెనక కొంత ప్రయత్నాలు జరుగుతూ రేపు ఒప్పందం జరిగే అవకాశాలు ఉంది, ఒక సానుకూల పరిస్థితి లేకుండా జరగదు. ఎందుకంటే ఆ 2 రోజులు చైనా ఆపింది. చైనా ఒకవేళ ట్యాంకర్లు తేవడానికి సిద్ధపడి ఉంటే 2 రోజుల క్రితం అమెరికా హెచ్చరిక చేసినప్పుడు అది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది అనేది ఒక పరిశీలకుల అంచనా. కానీ ఇవాళ వచ్చినప్పుడు అక్కడ అమెరికా ఏం చేయలేదు. అంటే ఎక్కడో చోట తెర వెనక ఏదో ఒక ఒప్పంద ఛాయలు ఏదైనా ఉన్నాయా, అంగీకృత అంశాలు ఉన్నాయా అనేది అనుమానం. సరే, ఏదేమైనా ఇవాళ టెహరాన్కి ఆషిర్ మునీర్ వెళ్ళిన ఈ నేపథ్యంలో ఒక ఒప్పందం జరగడానికి, అంటే ఇందులో కొన్ని సందర్భాల్లో కొన్ని తను పెట్టిన 10 షరతుల్లో కొన్నిటిని ఇరాన్ ఉపసారించుకునేటట్టుగా, అదేవిధంగా అమెరికా అందులో మేజర్ అంశాన్ని అంగీకరించే ప్రాతిపదిక మీద ఎక్కడో చోట, అంటే ప్రాథమికంగా అమెరికా దిగొస్తేనే, అమెరికా తన ప్రకటిత విధానం నుంచి దాన్ని తేల్చుకుంటానే ఇరాన్ అసలు నాగరికతనే లేకుండా చేస్తానన్న ఒక వైఖరి నుంచి అనేక ఎనకడుగులు వేసినప్పుడు కొన్ని ఎనకడుగులు ఇరాన్ కూడా వేసి ఒక ఒప్పందం జరిగే అవకాశం ఉందనేది అనిపిస్తుంది. ఇది నాది శాస్త్రీయ జోస్యంగా నేను చెప్తున్నది కాదు. ఈ 2 రోజుల బట్టి పరిణామాలను చూస్తే ఆ వైపున అవకాశాలు ఉన్నాయని మాత్రమే అంటున్నా. నేను ఖచ్చితంగా ఒప్పందం జరుగుతుందని చెప్పడం లేదు, కానీ ఒప్పందం జరిగే అవకాశం ఉంది అని మాత్రమే అభిప్రాయపడుతూ తెలియజేస్తున్నాను.